వీడియో వీఆర్ఓ పోస్టులకి సంబంధించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అవ్వబోతోంది. దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాము. తెలంగాణలో వీఆర్ఓ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. సో మనకి 1 కాదు 2 కాదండి, 6,000 పోస్టులకైతే ఖాళీలు అయితే ఉన్నాయట గ్రామ రెవెన్యూ ఆఫీస్లో. సో వీఆర్ఓ పోస్టులకి సంబంధించి విలేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే ఉన్నాయి. 6,000 పోస్టులు ఉన్నాయి. దాని డీటెయిల్స్ అనేవి మనకి ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాము. సో వీఆర్ఓ పోస్టులకు సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అనమాట. సో టీఎస్పీఎస్సీ విడుదల చేయబోతోంది. పోస్ట్ పేరు వచ్చేసరికి గ్రామ రెవెన్యూ అధికారి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు ఇంగ్లీష్లో. సో దీనికి సంబంధించి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దీనికి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. కంపల్సరీగా రాష్ట్ర స్థాయిలో అయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత దీనికి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ చెప్పాను కదా, రిటన్ టెస్ట్ ఒకటి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత రిటన్ టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ అంటే ఈ ఎగ్జామ్ రాసేది మనము ఎక్కడ ఈ పోస్టులు ఇస్తారు అంటే తెలంగాణలోనే ఇస్తారండి. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. tspsc.gov.in అనేది అధికారికమైనటువంటి వెబ్సైటు. ముందు చెప్పినట్లు ఇంకా అధికారికంగా అయితే దీన్ని విడుదల చేయలేదని చెప్పాను కదా. సో అధికారికంగా వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి వెబ్సైట్లో రిలీజ్ చేసిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ ఎగ్జామ్కి అయితే మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వెళ్ళి మనం రిటన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. పరీక్ష విధానం అనేది ఎలా ఉంటుంది అంటే అధికారిక నిర్ణయాల ఆధారంగా ఆన్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు. లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఆన్లైన్ పరీక్ష ఓఎంఆర్ షీట్తో ఉంటుందండి. పేపర్ అనేది మనకి 2 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఇంగ్లీష్లోను తెలుగులోను అయితే ఇస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే జనరల్ నాలెడ్జ్ వచ్చి 75 మార్కులు ఉంటుంది. సెక్రటరియేట్ ఎబిలిటీస్ వచ్చేసరికి 75 మార్కులు. మొత్తం 150 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ అయితే మార్క్స్ వచ్చేసరికి 150 మార్కులు ఎగ్జామ్ అయితే ఎన్ని గంటలు ఇస్తారు అంటే మామూలుగా 150 నిమిషాలు అయితే టైం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి సంబంధించి పూర్తి పేరు వచ్చేసరికి tspsc.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో నోటిఫికేషన్